ఆంధ్రప్రదేశ్లో పంటల బీమా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు ఈ బీమా వర్తించనుంది. దిగుబడి ఆధారంగా పంటలకు గ్రామం, మండలం, జిల్లా యూనిట్లుగా నిర్ణయించనున్నట్లు అధికారులు వివరించారు. నెల్లూరు జిల్లాకు గాను వరి, మినుము, పెసర, శనగ, వేరుశెనగ 5 పంటలకు బీమా వర్తించనున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. బీమా నమోదు చేసుకోవాలంటే ఈ పంట నమోదు ప్రక్రియ తప్పనిసరంటూ వివరించారు. ఈ సంవత్సరం 4/9/24న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవో నంబర్ 80 ప్రకారము మనకి దిగుబడి ఆధారంగా పంటల బీమా పథకాన్ని వర్తింపజేయడానికి గాను ఒక జీవో అందజేయటం జరిగిందండి. దీని ప్రకారము నెల్లూరు జిల్లాలో మనకి 5 పంటలు నోటిఫై చేయటం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వరి విలేజ్ ఆధారంగా అంటే గ్రామము ప్రాతిపదికన మనకి ఇన్సూరెన్స్ అనేది అమౌంట్ నిర్ణయించబడింది. ఎకరాకు 42,000 ఇన్సూరెన్స్ అమౌంట్ గాను 168 రూపాయలు కానీ మనం పే చేసినట్టయితే వాళ్ళకి 42,000 ఇన్సూరెన్స్ అనేది అందజేయబడుతుంది. అదేవిధంగా రెండో పంట మనకి బ్లాక్ గ్రామ్ అంటే మినుముకి ఎకరాకి 19,500 మనకి ఇన్సూరెన్స్ అమౌంట్గా నిర్ధారించబడింది. దానికి గాను మనకి రైతు కట్టవలసిన అమౌంట్ 38 రూపాయలు. ఈ 38 రూపాయలు ఎకరాకి కానీ రైతు కట్టినట్టయితే దీన్ని మండలం ఒక యూనిట్గా తీసుకుంటారు. అదేవిధంగా బెంగాల్ గ్రాము పచ్చిశనగకు అయితే ఎకరాకి 28,000 ఇన్సూరెన్స్ అమౌంట్ నిర్ధారించబడింది. దానికి కానీ రైతు 56 రూపాయలు ఎకరాకి కట్టాలి. ఇది కూడా మండలము ఒక యూనిట్గా తీసుకుంటారు. ఆ మండలంలో వచ్చిన దిగుబడులు తగ్గినట్టయితే రైతులకి 28,000 రూపాయలు ఎకరాకి చొప్పున ఇన్సూరెన్స్ రైతులకి అందజేయబడుతుంది. అదేవిధంగా పెసర, వేరుశెనగ ఈ రెండు మాత్రము జిల్లాని ఒక యూనిట్గా తీసుకోవడం జరిగిందండి. పెసరకైతే ఎకరాకి 36 రూపాయలు కట్టాల్సి వస్తుంది. దానికి 18,000 రూపాయలు మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ అందజేయబడింది ఎకరాకి. అదేవిధంగా వేరుశెనగకి 30,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఎకరాకి లభిస్తుంది. దానికి కానీ రైతు 60 రూపాయలు కట్టాల్సి వస్తుంది ఎకరాకి. కానీ ఇది మనకి జిల్లా ఒక యూనిట్గా ఉంటుంది. జిల్లాలో దిగుబడులు కానీ తగ్గినట్టయితే ఇన్సూరెన్స్ కట్టిన రైతులకి 18,000 పెసరకైతే 30,000 రూపాయలు వేరుశెనగకైతే అందించబడింది. కాబట్టి రైతులు లోన్ తీసుకున్నట్లయితే లోన్ అమౌంట్లో మనకి బ్యాంకులే కట్ చేసుకుంటాయి ఇన్సూరెన్స్ అమౌంట్ని. లేని పక్షంలో నాన్ లోని ఫార్మర్స్ అంటే ఎవరైనా లోన్ తీసుకోకుండా పంటలు వేసుకునే రైతులు ఉన్నారంటే వాళ్ళు కామన్ సర్వీస్ పాయింట్స్ ఉంటాయి, లేకపోతే మీ సేవా సెంటర్లో కానీ ఎక్కడైనా సరే మనము ఈ అమౌంట్ని కట్టి ఇన్సూరెన్స్ చేసుకోవలసిందిగా రైతులను కోరుతున్నాము. ఈ క్రాప్లో నమోదైన పంటకి మాత్రమే మనకి ఈ బీమా పథకం అనేది వర్తిస్తుంది. ఒకవేళ రైతు 10 ఎకరాలు వేస్తాము అని ఆలోచించుకొని బీమా కట్టినా సరే తర్వాత 7 ఎకరాలు వేసినట్టయితే అతను ఆ 7 ఎకరాలకే బీమా పథకం వర్తిస్తుంది అనమాట. ఆ మిగతా అమౌంట్ వాళ్ళకి వెనక్కి తిరిగి అందించబడింది. అదేవిధంగా మొదటి పంటగా ఏదన్నా వేరే లోన్ తీసుకొని అంటే పొగాకు లోన్ తీసుకున్నాడు రైతు, కానీ ఇప్పుడు పచ్చిశనగ వేసాడనమాట. వేసినప్పుడు అతను పచ్చిశనగని మళ్ళీ బీమా పథకం కింద అమౌంట్ కామన్ సర్వీస్ సెంటర్లో కట్టుకున్నట్లయితే అతనికి బీమా పథకం అనేది వర్తిస్తుంది. అతను ఈ క్రాప్ బుకింగ్ కూడా దీంట్లో ఈ పంటకు చేస్తాం కాబట్టి అతనికి బీమా పథకం అనేది వర్తిస్తుంది. కాబట్టి పంట వేరే పెట్టి లోన్ తీసుకున్న మొదటి పంటకి వేరే లోన్ తీసుకున్నా సరే ఇప్పుడు రెండో పంటకు వేసుకునే దానికి అమౌంట్ పే చేసినట్టయితే మనకి దాని కూడా బీమా పథకంలో వర్తిస్తుంది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. బీమా పథకం వరి పంటకైనట్లయితే 31/12/24 దాకా ఉందండి. మిగతా 4 పంటలకి అంటే మినుము అవనివ్వండి, పచ్చిశనగ అవనివ్వండి, పెసర, వేరుశెనగలకు మాత్రం 15/12/24కి అయిపోతుంది. పంట వేయబోయే రైతులకు కూడా బీమా కట్టిన తర్వాత మనకి ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఒకవేళ దిగుబడి తగ్గి ఏదైనా మండలంలో ఇబ్బందులు కలిగినప్పుడు ఖచ్చితంగా ఈ బీమా పథకంలోకి వస్తారు. కాబట్టి రైతులందరూ ఈ పథకాన్ని వినియోగించుకొని అందరూ బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాం.